ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు, నేనెక్కడ ఉందును అక్కడికి మీరు రాలేరనెను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి ఎక్కడున్నాడో మనం కనుక్కోలేం, మనము దేవుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళలేం అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే దేవుడు మన భౌతికంగా కనపడ్డండి. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మనకి శారీరకంగా వ్యక్తి కనపడినట్లుగా దేవుడు మనకి కనపడ్డండి. అయితే ఎప్పుడైతే దేవుడు తన్ను తాను కనపరుచుకోవాలని అనుకుంటారో, దేవుడు మనకు ఆత్మనేత్రాలు తెరిచి ఆయన స్వరం ద్వారానో లేదా ఆయన ఏదో ఒక రూపాయన తన్ను తాను కనపరుచుకునేటువంటి దేవుడు అండి యేసు క్రీస్తు వారు. దేవుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళలేమంటే పరలోక రాజ్యం ఉంది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే అందరూ రాలేరు. ఇప్పుడు మనము కూడా మనకి దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారము పరిశుద్ధంగా జీవించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని పైన మన దృష్టి పెట్టుకోవాలి, మన కుడికి ఎడమకి తిరగకూడదు. మనకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. ఎప్పుడైతే అవన్నీ పాటిస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఉండేటువంటి ప్రదేశానికి దేవుడే వచ్చి తీసుకొని వెళ్తాడు. మనము ఏదన్నా ఊరికి వెళ్ళాలంటే టికెట్ తీసుకొని రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు, అది ఎవరైనా వెళ్ళిపోవచ్చు. అయితే పరలోకానికి వెళ్ళాలంటే దేవుడి రక్తంలో కడగబడితేనే, యేసు క్రీస్తు వారి సొంత రక్షకుడు అంగీకరించి నీటి బాప్తిజం తీసుకుంటేనే, దేవుడు తీసుకొని వెళ్తేనే మనం ఆయన ఉండేటువంటి రాజ్యానికి వెళ్తాం, ఆయనతో ఉండొచ్చు, యుగాలు గడపచ్చు. లేదా ఈ లోకంలో మనము లేనిపోని మాటల ద్వారా, చూపుల ద్వారా, క్రియల ద్వారా మనం పాపం చేసేస్తే మనం ఖచ్చితంగా నరకంలోకి పడేటువంటి అవకాశాలు తీవ్రంగా ఉంటాయండి. అదే వాక్యం సెలవిస్తుంది. మనం దేవుణ్ణి భౌతికంగా చూడలేం, దేవుడు ఉండేటువంటి ప్రదేశానికి మనం వెళ్ళలేం. అంటే మనం ఈ లోకంలో దేవుని సేవకులు దేవుని మాటలు చెప్తున్నారు, మనం ఆ మాటలకు లోబడాలి. ఈ లోకంలో పరిశుద్ధ స్థలం ఏదంటే మందిరం అండి. మందిరము మనకి పరిశుద్ధ స్థలంగా ఇచ్చారు కాబట్టి మనం మందిరంలోకి వెళ్ళాలి. ఏదన్నా ఆరాధన జరిగితే ఆరాధనలో మనం పాల్పంపులు పొందుకొని మనకి బలము దేవుడు ఇచ్చాడు కాబట్టి మన వల్ల ఆయన సహాయము సేవ చేయాలి, దేవుడి నామాన్ని మహిమపరచాలి. మనం పరలోకానికి వెళ్తే మనకు ఆరాధన ఉంటుందని. ఈ లోకంలో మనం ఆరాధన చేయకుండా మనం వాళ్ళని వీళ్ళని చూసి సిగ్గుపడి మనం గమ్మును తలంచుకొని నోటిని మెదపకుండా దేవుని స్తుతించకుండా ఉంటే మనము పనికిరాం. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుణ్ణి గణపరుస్తూనే ఉండాలి. కాబట్టి మనం ఈ లోకంలో ప్రాక్టీస్ చేయాలి. దేవుడు మనల్ని ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు? ఆయన వాక్యాన్ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం ప్రకటించాలి. దేవుని పేరు చెప్పుకుంటే సరిపోదు, క్రైస్తవుని చెప్పుకుంటే సరిపోదు, దేవుని సేవకులని చెప్పుకుంటే సరిపోదండి. మనకి దేవుడు ఒక బాధ్యత పెట్టాడు. సేవ అంటే చావుతో సమానం. ఈ లోకంలో అందరూ సేవకులకు వ్యతిరేకులే, సేవకుల పక్షాన మాట్లాడేవారు ఏ మానవుడు కూడా ఉండడు. అయితే దేవుడు యుద్ధం చేస్తారండి. కొన్నిసార్లు సేవకులు కొంతమంది మనుషుల చేతుల్లో బలి అయిపోయి చనిపోతున్నారంటే దేవుడు కొంతమందికి ఇతను ఇలా అయ్యాడు కాబట్టి మనం అతని విశ్వాసం ఎంత గొప్పగా ఉంది, ఇతని విశ్వాసం ఎంత తక్కువగా ఉందని దేవుడు అతన్ని చూపిస్తూ కొంత మనుషుల హృదయాలు మార్చేదానికి కొన్ని అనుమతిస్తున్నాడండి. కాబట్టి దేవుడు ఏది చేసినా మంచికే చేస్తాడు, మేలుకే చేస్తాడు. మనము దేవుణ్ణి, దేవా నువ్వు ఎందుకు ఇలా చేసావని మనం అడగకూడదు. దేవుడికి వర్తమాన భూత భవిష్యత్ కాలములన్నీ తెలుసండి. దేవుడికి ఇప్పుడు ఏం జరుగుద్దో తెలుసు, జరగబోయేది తెలుసు, జరిగిపోయింది కూడా. దేవుడి చిత్తంలో లేనిది ఏది జరగదు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితాన్ని దేవుడి చేతుల్లో సమర్పించుకోవాలి. మన జీవితాన్ని దేవుడి చేతుల్లో సమర్పించుకున్నంత మాత్రాన మనకి శ్రమలన్నీ ఆగిపోయినట్లుగా ఉండవు. మనకి శ్రమలు అప్పుడే స్టార్ట్ అవుతాయి. అంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలి. మనం ఎదుగుతుంటే ఒదుగుతూ ఉండాలి. దేవుడు మనల్ని ఎదిగిస్తూ ఉంటాడు, మనం అలా తగ్గించుకొని ఉండాలి. నేనే గొప్ప, నాకే అని తెలిసిన ఎప్పుడైతే గర్వం వస్తుందో అప్పుడు దేవుడు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళలేం. దేవుణ్ణి చూడకుండానే మనం నరకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, ముఖ్యంగా చేసే క్రియ పరిశుద్ధంగా ఉండాలి.
దేవుడి పని ఎవరైనా ఏమన్నా చెప్పినప్పుడు మనం మనసులో సనుక్కుంటూ కొనుక్కుంటూ ఆ పని మనం చేసినా కూడా దానికి మనకు ప్రతిఫలం ఉండదండి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం చేసేది మనుషుల పని కాదు, మనం చేసే సేవకులకు కాదు, మందిరానికి కాదు, మనం చేసేది దేవుడికి చేస్తున్నాం. దేవుడికి చేస్తున్నామంటే ఎంత గొప్ప ధన్యత అది. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన చిన్న ఇస్తరాకులు ఎత్తిన, ఆ భోజనం తిని ఇస్తరాకులు ఎత్తి పక్కన టేబుల్ తుడిచినా కూడా అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఉండదు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు పరలోకానికి వెళ్తాం, దేవుణ్ణి చూస్తాం. దేవుడు మన భౌతికంగా కనబడకపోయినా తాను దేవుడు కనపరుచుకుంటాడు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా ప్రార్థనని దయతో ఆలకించమని అడుగుచున్నాం. మా ప్రార్థనకి జవాబు దయచేసేటువంటి దేవా స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య, మీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. యేసయ్య, మీరు మాకు భౌతికంగా కనబడ్డు పరిశుద్ధాత్మ దేవుడు మనిషి వల్లే మాకు కనబడరు, కానీ మీరున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం. మా వాక్యం, మా ప్రార్థన వింటున్నారు, దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. అదేవిధంగా మీరుండేటువంటి రాజ్యానికి మేము రాలేం. అవునయ్యా, ఎప్పుడైతే మేము సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఎప్పుడైతే మీ పాదాల మీద పడతామో అప్పుడు మాత్రమే మీరు ఉండేటువంటి పరలోక రాజ్యానికి మేము వచ్చేదానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేసి ఆలోచన చాలా ప్రాముఖ్యమయ్యా. ఈ లోకంలోనయ్యా వేసి ఎంత జాగ్రత్తగా బ్రతకాలో వేసి మాకు నేర్పించండి, నడిపించండి. మీ వాక్యము లేఖనాల పట్ల, అదేవిధంగా మీరు చెప్పిన ఆజ్ఞానుసారంగా మేము బ్రతికితేనయ్యా మీరు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యంలోకి మేము వస్తాం, యుగ యుగాలు గడుపుతాం. యేసు అదేవిధంగా మీ దగ్గర ఉండి అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకున్న గొప్ప కృపను మీరు ఇస్తున్నారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాన్ని పట్టుకోండి అయ్యా. యేసు వాళ్ళని మార్చండి. వాళ్ళు ఈ లోకంలో శరీర నేత్ర జీవడమం వెళ్లకుండా సహాయం చేయండి. యవన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని సెలవిస్తుంది. విశ్వాసానికి దాన్ని కొనసాగించేవాడని యేసు మీ వైపు చూడాలి. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూస్తే మీ రాజ్యం నాకు పాత్రుడు కాడు. కాబట్టి అయ్యా యేసు, మేము దున్నుకుంటూ మీ సేవలో వెళ్ళిపోయే శక్తిని, బీడి భూములు దున్నే శక్తిని దయచేయమని అడుగుచున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క సాతాను శోధన, ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పిరస్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదే రకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you. Have a great day.